హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ట్రంప్ ఇంతకుముందే చెప్పుకున్న ఒక తుంటరి, ఒక తెంపరి ట్రంప్, ఒక అల్లరి పిల్లాడు, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి ట్రంప్కి. ట్రంప్ ఏం చేశాడు? ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు. అబ్బా! పాకిస్తాన్ వాళ్ళంతా చంకలు గుద్దుకున్నారు. అరే, మమ్మల్ని లవ్ లవ్ అంటున్నాడు. సో భారతదేశం కంటే మన పట్లే ఉన్నాడు ఆయన, మనల్నే కాపాడుతాడు, భారతదేశంతో యుద్ధం వస్తే ఆయన వెనకుండి మనల్ని గెలిపిస్తాడు, ఇట్లాంటి ఆశలు చాలామంది పెట్టుకో ఉంటారు. ఆ మాట అనగానే సో ఆసిఫ్ మునీర్ తోటి ఒక విందు ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి వాళ్ళు మిలిటరీ జనరల్స్ తోటి విందు గతంలో కూడా జరిగింది. పర్వేజ్ ముషర్రాఫ్ లాంటి వాళ్ళతో జరిగింది. కాకపోతే అప్పుడు అధ్యక్షులు లేరు. మొత్తం వాళ్లే సర్వాంతర్యామి అయిన తర్వాత వాళ్ళతోటి ఆ స్థాయి విందు వాళ్ళకి ఏర్పాటు చేశారు. సో ఆ స్థాయి ఇప్పుడు ఆసిఫ్ మునీర్కి లేదు. సో ఆల్రెడీ ప్రధానమంత్రి ఉన్నాడు. సో రాజకీయ వ్యవస్థ ఉంది. సో మిలిటరీ పాలన లేదు. గతంలో ముషర్రాఫ్తో జరిగిందంటే అది మిలిటరీ పాలన. అప్పుడు ముషర్రాఫ్ పాకిస్తాన్కి నెంబర్ 1 కాబట్టి ఆ చీఫ్ హోదాలో ఆయన వెళ్ళాడు. వైట్ హౌస్లో విందు ఏర్పాటు చేశారు. ఈసారి కానీ అలా లేకుండా ఆసిఫ్ మునీర్కి ఆ స్థాయి కూడా లేకుండా విందుకు పిలవడం, ఐ లవ్ పాకిస్తాన్ అంటాం. దీంతో పాకిస్తాన్ వాళ్ళు ఉప్పొంగిపోయారు. కొంతవరకు భారతదేశం ట్రంప్ గురించి తెలిసిందే కదా, ఈ తిక్కలోడేంటి ఇలా చేశాడు అని అనుకున్నారు. కానీ అసలు విషయం వేరుందట. ఈ ట్రంప్కు సంబంధించిన 2 కుమారులు, అల్లుడు, వీళ్ళు కలిపి ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ పేరు ఏంటంటే వరల్డ్ లిబర్టీ ఫినాన్షియల్ సంస్థ అనమాట. వరల్డ్ లిబర్టీ ఫినాన్షియల్ సంస్థ. సో ఈ సంస్థకి పాకిస్తాన్కి సంబంధం ఉంది. పాకిస్తాన్ అంటే క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్ మనీ కంపెనీ పెట్టారు వీళ్ళు. వీటికి సంబంధించిన కార్యకలాపాలు పాకిస్తాన్లో చేయటానికి ఆ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ కంపెనీకి సంబంధించిన ఆ కంపెనీ కార్యకలాపాలకు సంబంధించి 2000 మెగావాట్ల విద్యుత్ అవసరమైతే అక్కడ నుంచి తీసుకుంటున్నారు. దానికి ఆసిఫ్ మునీర్ సారథ్యంలో ఒక ఒప్పందం కూడా కుదిరింది. సో ఆసిఫ్ మునీర్ని పిలవటానికి నెంబర్ 1 కారణం వ్యక్తిగత లబ్ధి పొందుతున్నారు కాబట్టి. సో విందేమో ట్రంప్ది, దానికి బిల్లేమో 2000 మెగావాట్లు అంటే పాకిస్తాన్ది. సో కాబట్టి ఆ రకమైన ఒక ఒప్పందం. రెండో కారణం ఏంటి, ఎందుకు ఈయన్ని పిలిచారు అంత ప్రేమగా అంటే, రెండో కారణం ఏంటంటే ఇరాన్ మీద రేపు పొద్దున యుద్ధం చేయాల్సి వస్తే అమెరికా ప్రత్యక్షంగా ఏం చేయాలి? సో పాకిస్తాన్ బేస్ను వాడుకోవాలి. 909 కిలోమీటర్ల సరిహద్దు ఇరాన్తో ఉంది పాకిస్తాన్కి. సో 909 కిలోమీటర్ల సరిహద్దు ఉంది కాబట్టి తమ అస్త్ర శస్త్రాలు మోహరించడానికి పాకిస్తాన్ ప్లేస్ని, పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకోవాలంటే వాళ్ళ మీద ప్రేమ ప్రదర్శించాలి. నెంబర్ 2 రీజన్. నెంబర్ 3 రీజను, ఆఫ్ఘనిస్తాన్లో కూడా గతంలో అదే చేశారు. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి 2640 కిలోమీటర్ల బార్డర్ ఉంది. గతంలో ఆఫ్ఘనిస్తాన్లో ఆపరేషన్స్ చేసినప్పుడు కూడా పాకిస్తాన్ బేస్ని ఇక్కడ వాడుకున్నారు వాళ్ళు. ఇప్పటికే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ను వాళ్ళు అనధికారికంగా వాడుతున్నట్టుగా కూడా ఒక ప్రకటన ఆల్రెడీ చేశారు. సో ఈ కారణాలతోటి పాకిస్తాన్ మీద అవ్యాజమైన ప్రేమను ప్రదర్శిస్తూ ఉన్నారు. అంతే తప్ప పాకిస్తాన్ మీద నిజమైన ప్రేమ అంటే కాదు. కానీ ఇదొక అవ్యాజమైన ప్రేమను ప్రదర్శించడానికి కారణం వ్యక్తిగత కారణాలు. 2, ఇజ్రాయిల్ అనే ఒక బూచి ఉంది కాబట్టి ఇజ్రాయిల్ను కొట్టడానికి వీళ్ళు అవసరం కాబట్టి ఈ రకంగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. అంతే తప్ప నిజమైన ప్రేమ కాదని అర్థం చేసుకోవాలి. మూడో విషయం, ఇక్కడ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ప్రతిసారి ఎందుకు పాకిస్తాన్ పట్ల అంత ప్రేమ అంటే, ఒక బలవంతుడు ఎప్పుడూ కూడా చెప్పు చేతల్లో ఉండడు. ఒక భారతదేశం ఉంది, ఆయన చెప్పు చేతల్లో ఉండదు. అఫ్కోర్స్ ఫ్రెండ్గా ఉండడానికి అంగీకరిస్తుంది కానీ బానిసగా ఉండడానికి అంగీకరించదు. కానీ పాకిస్తాన్ బానిసగా ఉండడానికి అంగీకరిస్తుంది. ఏం చెప్తే అది చేస్తుంది. కానీ ఇప్పుడే శశి థరూర్ ఒక కామెంట్ చేశారు, పిచ్చోడా ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నావు, సో ఆసిఫ్ మునీర్ తీసుకొచ్చి విందు అంటున్నావు, కానీ అమెరికా ప్రజలు మర్చిపోరు, బిన్ లాడెన్ అనేవాడు మీ యొక్క వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కూల్చేశాడు, ఆ విషయం మీకు గుర్తుందా? సో ఆ బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చింది పాకిస్తాన్ అన్న మాట మీకు గుర్తుందా? వాళ్ళ ఆర్మీ క్యాంపులోని అతను ఉంచుకున్నారు కొన్నాళ్ళు, ఆ విషయం మీకు గుర్తుందా అని గుర్తు చేశారు. సో పాకిస్తాన్కి సంబంధించి వ్యక్తిగత ప్రయోజనాలున్నా, వ్యక్తిగత కక్షలు కోపాలకు పాకిస్తాన్తో ప్రేమను ప్రదర్శించడాన్ని అమెరికా ప్రజలు కూడా అసహించుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు ట్రంప్. సో ఓవరాల్గా ట్రంప్కి ఎవరు కావాలంటే ఉగ్రవాదులు కావాలి. ఒక రౌడీ మూకని ఆయన రెడీ చేసి పెట్టుకుంటారు. ఎక్కడికక్కడ రౌడీ మూకను రెడీ చేసి పెట్టుకుంటారు. ఆ రౌడీ మూక తను చెప్పినట్టు చేయాలి. సో ఎక్కడైనా కానీ ఆయన దాడులు చేసిన చోట ఎక్కడైనా కానీ ఇలాంటి సిరియాలో దాడి చేశారు. సిరియాను దాడి చేసినప్పుడు సిరియా
అధ్యక్షుడిని తీసేసి అక్కడ ఒక అధ్యక్షుడిని పెట్టారు. అతను ఒక రౌడీ ముక్క, ఒక ఉగ్రవాద సంస్థ నాయకుడు. సో ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేశారు, తాలిబాన్లను కొట్టారు బిన్ లాడెన్ని, కానీ అర్ధాంతరంగా వెళ్ళిపోయారు. మళ్ళీ తాలిబాన్లు అక్కడ రాజ్యం వెళుతున్నారు. ఇలా ఎక్కడ చూసినా ట్రంప్ ఆపరేషన్స్ అంటే విచిత్రంగా ఉంటాయన్నమాట, ట్రంప్ చేసేవన్నీ కూడా. సో అక్కడికక్కడ ఉగ్రవాద ముక్కలు, రౌడీ ముక్కలు, మన మామూలు భాషలో చెప్పాలంటే మనం డబ్బులున్నాయనుకో మన దగ్గర 10 మంది రౌడీలను పోషిస్తూ ఉంటాం, ఆ రౌడీలకు కావాల్సిన సపోర్ట్ ఇస్తూ ఉంటాం. ఎప్పుడైనా మనకు అవసరం వచ్చినప్పుడు మన చేతికి మట్టి అంటకుండా ఆ రౌడీతో ఇంకొన్ని కొట్టించవచ్చు కదా. సో ట్రంప్ వ్యవహారం కూడా అట్లానే కనపడుతుంది. తన చేతికి మట్టి అంటకుండా కొంతమంది రౌడీ గ్యాంగ్ని తయారు చేసుకుంటున్నారు. ఆ రౌడీ గ్యాంగ్లో పాకిస్తాన్ ఒక గ్యాంగ్ అనమాట. పాకిస్తాను, తాలిబాను, ఇసిస్ ఇలాంటివన్నీ కూడా, ఇలాంటివన్నిటిని తయారు చేసుకుంటాడు. తన చేతికి మట్టి అంటకుండా వాళ్ళని స్మాష్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ట్రంప్ విధానాలన్నీ కూడా ఇదొక ఏమంటారు, మాఫియా టైప్ విధానాలు అవలంబిస్తున్నాడు. ఇది బహుశా అమెరికా ప్రజలు ఇప్పటికే గమనించి ఉంటారు అని నేను భావిస్తూ ఉన్నా. డెఫినెట్గా ఇది ప్రపంచం మొత్తానికి తెలిసిన అంశమే. మరి చూద్దాం ట్రంప్ ఇంకా తెంపరితనంతో, తుంటరితనంతో ఎన్ని పిచ్చి వేషాలు వేస్తాడో చూడాలి.